హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వచ్చేసి నా బిజీ వ్లాగ్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. నా బిజీ వ్లాగ్లో నేను ఏమేమి పనులు చేసుకుంటానో చూసేయండి. మరి ఫస్ట్ అయితే నేను ఇక్కడ మిరపకాయలు ఆరపెట్టేసుకుంటున్నానండి, మిర్చి పౌడర్ కోసం. సో నేను మిర్చి పౌడర్ సంవత్సరంకి ఒకసారి ఇలా తయారు చేసేసుకుంటాను. మిర్చి పౌడర్ కానివ్వండి, అలాగే ధనియాల పొడి కానివ్వండి, ఏదైనా సరే. సో ఇక్కడ బెంగళూరులో ఎండలు రావడం చాలా కష్టమండి. ఎండలు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా నేను ఇలాంటి పనులన్నీ చేసేసుకుంటాను. మెయిన్ ఏంటంటే మనకి మిరపకాయలు ఇలాంటివి ఎండబెట్టేటప్పుడు కాస్త ఎండ అనేది ఎక్కువే రావాలి. సో అందుకోసమే నేను ఎండల కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, ఎండాకాలం కోసం. సో ఇక్కడ నేను మిర్చి పౌడర్ కోసం 3 రకాల మిరపకాయలు తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి గుంటూరు మిరపకాయలు, తర్వాత చిక్కబల్లాపురం మిరపకాయలు, అలాగే బ్యాడగి మెంతుకాయ. గుంటూరు 1 కేజీ తీసుకుంటే చిక్కబల్లాపురం 1 కేజీ తీసుకున్నానండి. అలాగే 1/2 కేజీ బ్యాడగి మెంతుకాయ. ఇలా క్వాంటిటీలో వేసుకోండి. కలరు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ ధనియాలు 1 కేజీ తీసుకున్నాను. మనకి రెగ్యులర్ వంటల్లో ఖచ్చితంగా ధనియాల పొడి అవసరం ఉండనే ఉంటుంది. సో ఇలా ఒకసారి చేసి పెట్టేసుకుంటే ధనియాల పొడి మనకి ఇయర్ వరకు, అంటే 1 ఇయర్ వరకు ఆలోచించాల్సిన అవసరం లేదు. బయట కొని తెచ్చుకునే అంత టేస్ట్ ఉండవండి. ఇలా ఒకసారి చేసి పెట్టేసుకోండి. ధనియాలు అయితే ఎండబెట్టేసి కొంచెం శాలో ఫ్రై చేసేస్తే అరోమా అనేది బాగుంటుంది. అలాగే ధనియాల పొడి బాగుంటుంది మనం బయట తెచ్చుకునే దానికన్నా. సో ఇక్కడ వచ్చేసి పసుపు కూడా చేసుకుంటున్నానండి, పసుపు పొడి కూడాను. ఈ పసుపు పొడి ఏంటంటే మా తమ్ముడు పెళ్ళికి పసుపు కొమ్ములు ఇచ్చారు. సో అవి వచ్చేసి అవి కూడాను కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసి అవి కూడా ఎండబెట్టేసాను. సో అంతేకాదండి, నేను ఇక్కడ మిల్లెట్స్ పొడి, అంబలి పొడి చేసుకున్నాను కదా. ఆల్రెడీ నేను వీడియోలో పెట్టానండి మిల్లెట్స్ అంబలి పొడి ఎలా తయారు చేసుకోవాలో. ఇది షుగర్కి, బీపీలకి చాలా బాగుంటుంది. నేను నైట్ టైము ఇలా అంబలి చేసుకొని తింటూ ఉంటాను, మిల్లెట్స్ అంబలి. ఎందుకంటే మిల్లెట్స్ అనేటివి మనకి రెగ్యులర్లో వాడాలి అని అంటూ ఉంటారు కదా. సో ఇలా అంబలి ఇలా చేసుకొని తిన్నట్లయితే, అంటే మిల్లెట్స్ తినాలి అని అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా అయితే మనం తినేయచ్చు. చాలా బాగుందండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. ఎవరికైనా కావాలి అని అంటే నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను, ఎలా తయారు చేసుకోవాలి అనేది, కావాలంటే చూడండి. సో ఇలా మిల్లెట్స్ అన్నిటినీ కడిగేసేయాలండి. ఫస్ట్ అయితే కడిగేసి ఇంకా ఆరపెట్టేసేసుకోవాలి. నాకు ఎండ కనిపిస్తే చాలండి, అంటే ఎండ అనిపిస్తే చాలు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. ఖాళీగా ఉండడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. ఇలాంటి సందర్భాలను మాత్రం అస్సలు వదలను, ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను. ఇవి ఒక్కటే కాదండి, బియ్యం పొడి చేసుకుంటాను, అలాగే దోశ పిండి కూడా చేసుకుంటాను, రెడీమేడ్ దోశ పిండి. ఇలాంటివన్నీ కొంచెం ఏదో ఒకటి నా మైండ్కి ఏదో ఒక పనిలో ఉంటూ ఉండాలి. నాకు అదేంటో అదొక పిచ్చి. సో పైన అన్నీ ఆరబెట్టేసి ఇంకా కిందకు వచ్చేసాను లంచ్ చేయడానికి. సో లంచ్ కోసం నేను ఇక్కడ ఆల్ మిక్సర్ పప్పు, అంటే కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, అన్ని పప్పులు ఉంటాయండి, చాలా బాగుంటుంది.
అదిను తర్వాత క్యాబేజ్ ఈ 2 కలిపి వంట అయితే చేసేస్తున్నాను. పప్పు చేసేస్తున్నాను. అలాగే బెండకాయ కూర చేస్తున్నానండి. ఏదైనా పప్పులు ఇలాంటివి ఉన్నప్పుడు ఇలా వేపుళ్ళు అయితే చేస్తూ ఉంటాను. సో పప్పుకైతే నేను రెగ్యులర్గా ఇలాగే వేసుకుంటానండి. అంటే పప్పు చేసేటప్పుడు ఇలా టమాటో, ఉల్లిపాయ, ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఇలా ఉడకబెట్టేసుకుంటాను. సో పప్పు క్యాబేజీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా తెలియకపోతే. పప్పు ఉడికిపోయింది కదా, ఇప్పుడు తాలింపు వేసేసుకుంటున్నాను. అలాగే బెండకాయ కూడా ఫ్రై అయిపోయింది. పప్పు కూడా రెడీ అయిపోయింది లంచ్కి. సో ఈవినింగ్ అయితే ఇంకా నేను ముందుగా రెడీ చేసుకున్నవన్నీ ఇలా పిండ్లు ఆడించి తెచ్చేస్తారు మా వారైతే. కొంచెం చల్లార్చుకోవాలండి. ఎందుకంటే హీట్ మీద వేసేస్తే కలరు చేంజ్ అయిపోతాయి. ఇది వచ్చేసి పసుపు పొడి. హీట్లో వేయకూడదు, ఏదైనా స్టోర్ చేసేయకూడదు. కొంచెం చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత ఇలా తడి లేని డబ్బాలో స్టోరేజ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మిరప్పొడి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది కూరలకనే కాదండి, పచ్చళ్ళకి కూడాను చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఆవకాయ చేసి పెట్టాను. అప్పుడు నేను ఇలా రెడీ చేసుకున్న మిరప్పొడి వేసుకున్నాను. అది కూడా మన వీడియోల్లో ఉన్నది. కావాలంటే ఆవకాయ ఈ రెసిపీ చూడాలి అనుకుంటే వీడియోస్కి వెళ్ళి చూడండి. ఇక్కడ వచ్చేసి నేను మిల్లెట్స్ అంబల పొడి, ఇది వచ్చేసి బియ్యం పొడి. బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం ఉంటుంది కదండి, అవి శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టేసుకుంటాను. అలాగే ఇన్స్టెంట్ దోశ పొడి. మనకి ఎమర్జెన్సీ మనం దోశ నానపెట్టలేదు అనే టైంలో ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆఫీసులకి కంపల్సరీ ఉంటుంది కదా మనకి. ఏదో సమ్ టైంలో మనం మర్చిపోతూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా అంటే నానబెట్టి రుబ్బి అంత చేసే పని మనకి టైం లేనప్పుడు ఇలా పొడి చేసి పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చూస్తున్నారు కదా, నా ఇల్లంతా కలకలలాడిపోతుంది అంటే పొడిలతోని. సో అంతేనండి, మన ఆడవాళ్ళకి ఏంటంటే ఇంటి నిండా వస్తువులు ఉన్నట్లయితే చాలా అంటే ఏదో ఉత్సాహం అనమాట. అంటే మనకు చెయ్యి పెట్టిన దగ్గర ఇలా ఉన్నాయి, ఇలాంటి పనులు చేసుకుంటే మనం ఏదో సాధించేసాం అనే తృప్తి అయితే ఉంటుంది నాకైతే. ఇలాంటి పనులన్నీ చేసుకుంటే నేను ఏదో ఫీల్ అయిపోతూ ఉంటాను, ఏదో పెద్ద పని చేసేసాను అనేసి. సో చూసారు కదా, ఇది వచ్చేసి నేను మొన్న కారం అయిపోతే కొనుక్కున్న కారం అండి. దీనికి ఎంత డిఫరెంట్ ఉందో చూసారా. అందుకే వాటిల్లో ఏం కలుపుతారో ఏమో తెలియదు కానీ బయట కొనే కారం కన్నా మనం ఇంట్లో చేసుకున్న కారం కానీ ఏవైనా సరే అండి, మనం ఇంట్లో చేసుకున్నవి చాలా బాగుంటాయి. ఈ నా బిజీ వ్లాగ్లో మీకు ఇంపార్టెంట్ విషయాలని షేర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కంపల్సరీ నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.